టీడీపీ బీజేపీ జనసేన కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్ గానే బరిలో దిగుతారన్నారు మంత్రి ఉషా శ్రీచరణ్. పుట్టపర్తి గిరిజన జనగర్జన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, కమలం బురదలో ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి అని సెటైర్లు వేశారు. కూటములు కట్టిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి సీఎం జగన్ అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నారు. తండాలను అభివృద్ధి చేసి ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్ కి దక్కుతోందన్నారు. ఆయన గెలిస్తేనే పేద ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు ఉషా శ్రీచరణ్. మంచిది చేశాడని తెలుసుకొని ఈ రోజు పొత్తుల భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కూడా జగనన్ని ఓడించాలి అని చూస్తున్నారు. అయితే జగనన్న గుండె చప్పుడు ప్రతి ప్రజలకు వినపడింది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని మనము గెలిపించుకోవాలి. ఒక్కసారి మీరు అందరూ కూడా చెప్పాలి, ఫ్యాన్ ఎక్కడుండాలి, ఫ్యాన్ ఎక్కడుండాలి, సైకిల్ ఎక్కడుండాలి, సైకిల్ ఎక్కడుండాలి, టీ గ్లాస్ ఎక్కడుండాలి, ఎక్కడుండాలి, కమల పువ్వు ఎక్కడుండాలి, బురదలో ఉండాలి, ఎక్కడుండాలి. ఈరోజు వాళ్ళందరూ కూడా జతగట్టి వస్తున్నారు. ఈ వేదిక పైన ఒకే మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, సిగ్గులేదా మీకు? ఆ రోజు నరేంద్ర మోడీ గారిని మీరెవరు అని అడిగి మీ పరిచయం ఏది అని అడిగినాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నాడు తాను భువనేశ్వరి మగుడు, తాను దేవాంశకు తాత, లోకేష్ కు నాయన, మోదీ నువ్వు ఎవరు, నీ గుర్తింపు ఏది అని అడిగినాడు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మోదీ గుర్తింపు ఎలా గుర్తిస్తున్నాడని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు జతగట్టుకొని వస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్తున్నాను, అభిమన్యుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అర్థజ్ఞాని కాదు, అర్జునుడు జగనన్న. ఎన్ని చక్రవ్యూహాలు ఉన్నా అవన్నీ కూడా ఛేదించి భేదించి జయశీలగా ఈరోజు బయటికి వస్తాడు జగనన్న. అంటే